హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. చూపించాను కదండి టమాటాలు, ఆనియన్స్, పన్నీరు. ఈరోజు ఏంటంటే పన్నీర్ కర్రీ. ఆనియన్స్ కట్ చేసుకుంటున్నాను. ఏ విధంగా చేయాలో చూపిస్తాను. టమాటా, ఆనియన్స్, మనకి టమాటా ఆనియన్స్ మగ్గింది కదండి. జీడిపప్పు, ఎండు కొబ్బరి, పచ్చిమిర్చి, ఇలాచి, ఒక హాఫ్ ఇంచి చెక్క, మొగ్గ ఇవి వేసేస్తున్నాను దీంట్లో. ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ వేసుకున్నాం కదండి, బాగా కలిగి తిప్పుకుందాం. ఇక ఆయిల్ తోటి మనకి టమాటా ఆనియన్స్ బాగా మగ్గాలి. పన్నీర్ కట్ చేసుకున్నాను కదండి, లైట్గా వేయించుకుంటున్నాను నేను. ఇంకా 2 నిమిషాలు వేయించుకున్నానండి. అవి తీసేస్తున్నాను ఆయిల్లో నుంచి. అవి సపరేట్గా తీస్తాను మళ్ళీ. అదే ఆయిల్లో నేను కొంచెం జీలకర్ర వేసుకుంటున్నాను, కొన్ని ఆవాలు, ఒకటే తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ధనియాలు, జీలకర్ర పౌడరు, గ్రేవీ వేసేసుకుందాం, కలుపుకుందాం. అంతా మిక్సీ గిన్నె కలిపి కొన్ని వాటర్ వేస్తున్నాం. కారం, ఇకండి మనకి ఈ విధంగా బబ్బుల్స్ వచ్చినాయి కదా, దగ్గరికి కూడా అయింది. ఇప్పుడు మనం పన్నీర్ వేసుకుందాం. పన్నీర్ వేసేస్తున్నాను. రెండు నిమిషాలు అయింది కదండి, మనం పన్నీర్ ఉడికింది. మనం ఇప్పుడు ఫ్రెష్ క్రీమ్ వేస్తాం. క్రీమ్ వేసుకున్నాక మన ఫేవరెట్ ఉంది కదా, కొత్తిమీర వేసేస్తున్నా. ఎంత ఉంటే అంతే చేతికి వేసేస్తానండి. కొత్తిమీర అయితే నేను బాగా వాడేస్తాను. ఈ విధంగా తెచ్చుకొని చేసుకున్నా మన మధ్యతరగతి కుటుంబాలకి ఏదైనా మనకి పర్వాలేదండి. ఒక పన్నీర్ అనే కాదు, చికెన్ తెచ్చుకునే సమత లేకపోయినా కూడా ఇది ఒక 50 గ్రాముల్లో 100 గ్రాముల్లో తెచ్చుకున్నాం అనుకో, ఈ విధంగా చేసుకున్నా పిల్లలు హ్యాపీగా తింటారు. చికెన్ అట్లా తీసుకొచ్చుకుంటే అవి ఇవన్నీ బోన్స్ అనేవి కాకోకుండా ఈ విధంగా చేసుకుంటే ఎంతో మంచిదండి. ముందుగా వీడియో చూసి లైక్ చేసి షేర్ చేసి వీడియో చూడండి ప్లీజ్. మీ లైక్ వల్ల నేను ఎంతో ఇదవుతానండి. థ్యాంక్ యూ. చూడండి ఎంత బాగుందో, చాలా బాగా వచ్చిందండి. ఈ విధంగా ట్రై చేసి చూడండి. ఇంకా మన పాత వీడియోలో కూడా నేను పాలక్ పన్నీర్ కూడా చేశానండి, అది కూడా చూడండి. మీరు ఏ విధంగా చేస్తారో నా కామెంట్స్లో పెట్టండి.